యాక్చువల్‌గా ఒక హీరోతో సినిమా చేయటం అది ఓకే. బట్ ఇది 'త్రిబుల్ ఆర్' అనేది ఇద్దరు యాహ్! హీరోలని అద్భుతంగా చూపించాలి. ఎవరుకి ఎవరు కొంచెం ఇదైనా అటు యాహ్! డైరెక్టర్‌కి ఒక యాహ్! యాహ్! ఛాలెంజే, కరెక్ట్. ఇటు కరెక్ట్. కరెక్ట్. సినిమాటోగ్రాఫర్‌గా మీకు ఛాలెంజే. మా హీరోని బాగా చూపించలేదనే ఇది ఉంటుంది గదా! సో, ఆ ఛాలెంజ్‌ని ఎలా అంటే అంటే లైక్ బోత్ ఆఫ్ దెమ్ ఆర్ గ్రేట్ అండి. హ్మ్. దాంట్లో డౌట్ లేదు. సో, సో నాకేంటంటే మోర్ దెన్ ద స్టార్స్ ఐ లుక్ అట్ ద క్యారెక్టర్ అండి. అంటే ఓకే. లైక్ దానివల్ల ఏంటంటే అది కొద్దిగా ఆ ప్రాబ్లమ్ కొద్దిగా సాల్వ్ అయిపోద్దండి. అంటే మనం క్యారెక్టర్‌ని కరెక్ట్‌గా చూపియగలిగితే అది ఆడియన్స్ ఆల్సో విల్ ఫర్‌గివ్ అస్. అంటే ఇంకా ఆ గ్లామర్ ఎలిమెంట్‌కి వెళ్ళిపోరండి. క్యారెక్టర్ కరెక్ట్ ఉన్నాడా లేదా అంటే మనం అది చూపిస్తే అండి. సో లైక్ అది క్యారెక్టర్ కరెక్ట్ ఉంటే హీరో బానే ఉన్నాడు కదా అన్న ఫీలింగ్ వస్తదండి. అంటే అక్కడ మీరు చూపిచ్చాడా, చూపియలేదన్న ఆ క్వెషనే అరైజ్ రాదు. అవ్వదండి. హ్మ్. ఆల్వేస్ వర్క్ నా ఎప్పుడు ఫిలాసఫీ ఏంటంటే అండి, ఆ సీన్‌లో ఈ క్యారెక్టర్ ఎలా కనపడాలి? ఆ క్యారెక్టర్‌ని కనపడడానికి బెస్ట్‌గా మనం ఏం చేయాలి? అది మనం యాంగిల్ కెమెరా యాంగిల్ ఎలా పెట్టాలి? లెన్స్ ఏం వాడాలి? లైటింగ్ ఎలా చేయాలి? లైక్ మూవ్‌మెంట్ దీంట్లో ఉండాలా? లేదా? మెనీ ఫ్యాక్టర్స్ అండి. అంటే దీనికి ఎలాంటి కలర్స్ ఆఫ్ కాస్ట్యూమ్స్ వాడాలి? అది మనకు ఆ కాస్ట్యూమ్ ఇది మనకు వర్క్ అవుతుందా? లేదా? మెనీ ఫ్యాక్టర్స్ ఆర్ దేర్. అవన్నీ టిక్ చేసుకుంటే అండి మనం క్యారెక్టర్ కరెక్ట్ చూపియగలిగితే దీస్ కైండ్ ఆఫ్ క్వెషన్స్ విల్ నాట్ అరైజ్ అండి. హ్మ్. సో మై థింగ్ వాజ్ ఆల్వేస్ దట్. ఏ సినిమా చేసినా ఎప్పుడైనా కూడా అండి లైక్ ఐ ఆల్వేస్ థింక్ ఫ్రమ్ ద సినిమాస్ పర్స్పెక్టివ్‌తో ఆలోచిస్తానండి. కొన్నిసార్లు కొన్ని షాట్స్ ఉంటాయండి. దట్ ఈస్ హీరోయిక్ షాట్స్. ఆ టైంలో హీరో వాటెవర్ అతను విశ్వరూపం చూపియాలి అలాంటి షాట్‌లో. అలాంటి షాట్‌లో వి హావ్ టు సో ఆ షాట్ పర్పస్ అది కాబట్టి వి ట్రైన్ టు డూ. దాంట్లో ఎంత ఎన్హాన్స్ చేయాలి, ఎంత గ్లామరైజ్ గానో, ఎంత సూపర్ స్టార్‌డమో లేకుంటే వాటెవర్ అది కనపడాలంటే వి ట్రై టు డూ ఇట్ అండి. హ్మ్.